చెరువు కాదది జాతీయ రహదారి. ఎన్హెచ్ అధికారుల నిర్లక్ష్యం, ఏళ్లుగా సాగుతున్న నిర్మాణం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి పనులు కొన్ని సంవత్సరాలుగా నత్తనడకన కొనసాగుతున్నాయి. దీంతో వర్షాకాలం వచ్చిందంటే కొన్ని దారులు చెరువులను తలపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ సమీపంలో గల సెయింట్ మేరీస్ పాఠశాల వద్ద జాతీయ రహదారితో పాటు ఇరువైపులా డ్రైనేజ్ పనులు 6 సంవత్సరాలుగా నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం సాయంత్రం కొత్తగూడెంలో భారీ వర్షం కురవడంతో పోస్టాఫీస్ నుంచి సింగరేణి హెడ్ ఆఫీస్ వెళ్లే ప్రధాన జాతీయ రహదారిలో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు అంతా రోడ్డుపై ప్రవహిస్తుంది. దీంతో వాహనదారులు ఆ మురుగునీటిలో వాహనాలు నడుపుతూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న విద్యార్థులు అవస్థలకు గురయ్యారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి జాతీయ రహదారి పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వాహనదారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.